హాయ్ ఫ్రెండ్స్, సూర్యాపేటకు దగ్గరలో ఉన్న ప్రకృతి ఒడిలోని ప్రసిద్ధ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ని ఈరోజు మనం ఈ వీడియోలో విజిట్ చేద్దాం. సో ఈ టెంపుల్ వచ్చేసి తెలంగాణ స్టేట్లోని సూర్యాపేట దగ్గరలో ఉండ్రుగొండ అనే విలేజ్లో ఉంటుంది. ఈ టెంపుల్కి మనం సూర్యాపేట నుండి విజయవాడ వెళ్ళే హైవే రోడ్లో సూర్యాపేట నుండి 7 కిలోమీటర్స్ పాటు ముందుకు వెళ్తుంటే మనకి రైట్ సైడ్లో స్వామినారాయణ స్కూల్ అనేది వస్తుంది. సో దాన్ని అలానే దాటి కొంచెం ముందుకు వెళ్తే అక్కడ మనకి ముత్యాలమ్మ టెంపుల్ కనిపిస్తుంది. అక్కడి నుండి మనం కొంచెం ముందుకు వెళ్తే రైట్ సైడ్లో కనిపిస్తున్న ఆ హిల్స్ మధ్యలోనే టెంపుల్ అయితే ఉంటుంది. సో లాంగ్ వ్యూలో చూడండి ఎంత బాగుందో హిల్స్. సో లొకేషన్ కూడా చాలా బాగుంది. అక్కడికి వెళ్ళాలి మనం. సో అక్కడ వెళ్ళడం కోసం అలానే కొంచెం విజయవాడ రోడ్లో ముందుకు వచ్చేసి రోడ్ని అయితే క్రాస్ చేయాలి. రోడ్ని క్రాస్ చేస్తే మనకి ఇలా టెంపుల్ ఆర్చ్ ఉంటుంది. సో అక్కడ నుంచి సింగిల్ రోడ్ ఉంటుంది ఇంకా మొత్తం కూడా. టెంపుల్ ఆర్చ్ నుంచి మనమైతే టెంపుల్కి వెళ్దాం. ఇక్కడ నుంచి 2 కిలోమీటర్ డిస్టెన్స్లో టెంపుల్ ఉంటుంది. టెంపుల్కి వెళ్ళే దారిలో మనకి సింగిల్ రోడ్ మొత్తం రైట్ సైడ్ లేక్ అండ్ లెఫ్ట్ సైడ్ పొలాలు మనల్ని చూడడానికి లొకేషన్ అయితే చాలా అందంగా ఉంది అండ్ బ్యూటిఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు ఈ లొకేషన్ మనం. మేము వెళ్ళే దారిలో విలేజర్స్ గొర్రెలు మేపుతున్నారు. సో మా తమ్ముడు చాలా కష్టపడుతూ దాన్ని దాటడానికి ప్రయత్నం చేస్తుండు. అటో ఇటో చేసి మొత్తానికి మేమైతే వాటిని దాటేసి మళ్ళీ ముందుకు వచ్చాం. అలా వెళ్తుంటే ఒక కొంగని క్యాప్చర్ చేసాం, మీరు చూడొచ్చు. సో ఇంకొంచెం అలానే మనం ముందుకెళ్తుంటే మొత్తం హిల్సే కాబట్టి ఇక్కడ ఏదో మైనింగ్ జరుగుతుందని చెప్పి దగ్గరికి వెళ్ళి చూస్తే ఆ కొండని మొత్తంగా 2 భాగాలుగా ఉంది. సో చాలా బాగుంది, ఇది కూడా మీరు చూడండి వీడియోలో. సో ఇలాంటివన్నీ మనకి ఈ రోడ్లో చాలా మంచి ఎక్స్పీరియన్స్ని ఇస్తాయి. సో ఇక మళ్ళీ తిరిగి ప్రయాణం అయ్యే గుడికి అయితే వెళ్తున్నాం. సో వెళ్ళే దారిలో టెంపుల్కి దగ్గరకు వచ్చేసాం. ఇక్కడ నుండి టెంపుల్ అయితే 1 కిలోమీటర్ ఉంటుంది. సో టెంపుల్కి వెళ్తున్న కొద్దీ చెట్లు హిల్స్ మనకి చాలా దగ్గర అవుతున్న కొద్దీ ఇది ఒక ఫారెస్ట్ అట్మాస్ఫియర్ని కల్పిస్తున్నాయి. ఇదంతా కూడా నిజానికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ హ్యాండ్ ఓవర్లోనే ఉంది. దీనికి 600 సంవత్సరాల చరిత్ర అయితే ఉన్నట్టు మనకి తెలుస్తుంది. సో యాక్చువల్గా ఈ ఉండ్రుగొండ అనేది రాజుల రాజధానికి కూడా ఉందంట. సో తర్వాత వేరే వేరే రాజ్యాలు దాడుల వల్ల కొద్దిగా ఈ ఊరు అనేది డెవలప్ అవ్వలేదు. సో దాని తర్వాత మళ్ళీ 2002లో ఈ ఆలయాన్ని అయితే తిరిగి ఓపెన్ చేశారు. సో 2002 నుండి ఇప్పటి వరకు మన తెలంగాణ ఎంతో డెవలప్ అయింది, కానీ ఈ ఊరు మాత్రం నేచర్లోనే ఉంది. సో ఊరికి దూరంగా ఉంది. ఇక్కడ నుంచి మనం చూస్తే రైట్ సైడ్లో శివాలయం అనేది కూడా ఒకటి బిల్డ్ చేస్తున్నారు. సో వెళ్ళాలంటే ఇక్కడ రైట్ తీసుకోవాలి. అక్కడ నుంచి మనం ముందుకి ఇంకొక 200 మీటర్లు అప్లోకి వెళ్ళాలి. సో టెంపుల్కి వెళ్ళాలంటే అప్లోకి వెళ్తున్నట్టు ఉంటుంది. సో మెల్లిగా మేమైతే పైకి వచ్చేసాం టెంపుల్కి. సో టెంపుల్కి వచ్చేసే ఇక్కడ మనకి చిన్నగా ఒకటి క్షేత్రపాలకుడి గుడి అయితే ఉంది. సో దీని నుంచి మనం ముందుకు వెళ్తే టెంపుల్ ఉంటుంది. చూద్దాం టెంపుల్ ఎలా ఉంటుంది, దాని ముందు లొకేషన్ ఎలా ఉంటుంది మొత్తం కూడా. సో ప్రస్తుతానికైతే మేము టెంపుల్ దగ్గరకు వచ్చేసి బైక్ని అయితే పార్క్ చేసాం. మేము దర్శనానికి అయితే వెళ్తున్నాం. డైలీ ఇక్కడ దర్శనం 12 o'clock వరకు మధ్యాహ్నం జరుగుతుంది. సో మేము కరెక్ట్ క్లోజింగ్ టైంకి వచ్చినాం. అండ్ వీకెండ్లో పబ్లిక్ ఎక్కువ ఉంటారు. మేము వచ్చినప్పుడు పబ్లిక్ ఎక్కువ లేరు. దాని కారణంగా మాకు దర్శనం అయితే చాలా బాగా జరిగింది. సో లోపలికి కెమెరా అలో లేకపోవడం వల్ల మేము లోపల తీయలేకపోయాం. దర్శనం చేసుకొని బయటకు వచ్చాం. బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ వినాయకుడిది చిన్న విగ్రహం ఉంది. ఇక్కడికి వచ్చి మేము వినాయకుని దర్శనం చేసుకొని బయటకైతే రావడం జరిగింది. దాని నుండి ఇక్కడ అయ్యగారు చుట్టూ ప్రదక్షిణ చేయమని చెప్తే ప్రదక్షిణ చేయడం కోసం అయితే మేము వచ్చాం. ప్రదక్షిణ చేస్తుంటే అక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పుట్ట ఉంది. దాన్ని దర్శనం కూడా చేసుకొని టెంపుల్ చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నాం. ప్రదక్షిణ చేస్తుంటే ఇక్కడ మనకి కనిపించేదే స్వామి స్వయంగా వెలిసిన పెద్ద రాయి అనమాట. ఇందులోనే స్వామి ఉండి ఇది టెంపుల్కి బ్యాక్ సైడ్ అనమాట. సో చూడండి, ఇది చాలా బాగుంది విజన్ కూడా. టెంపుల్ ప్రదక్షిణ చేయడం కూడా చాలా బాగుంది. ఇది చూడడానికి చాలా బాగుంటుంది. ప్లస్ ఎక్కొచ్చు, పెద్దగా ఎత్తులో ఏమీ లేదు, మెట్లు కూడా స్టెప్స్ కూడా ఏమీ లేవు. ప్రదక్షిణ చేసి మేమైతే బయటకి కిందికి వచ్చేసాం. సో కిందికి వచ్చిన తర్వాత అయ్యగారు అక్కడ ఉంటే అయ్యగారిని మేము టెంపుల్ యొక్క హిస్టరీ చెప్పండి అని అడిగితే అయ్యగారు మాకు వివరంగా చెప్పడం జరిగింది. 500-600 సంవత్సరాల చరిత్ర ఉన్నట్టు అండ్ 2002లో ఈ టెంపుల్ మళ్ళీ రీఓపెన్ అయినట్టు. టెంపుల్కి ముందే పెద్ద కోనేరు అయితే ఉంది. కోనేరుకి అనుకునే మంచి పెద్ద చెట్టు కూడా ఉంది. లొకేషన్ అయితే చాలా బాగుందని చెప్పి కొన్ని పిక్స్ తీసుకున్నాం మేము. పిక్స్ తీసుకుంటుంటే చాలా పీస్ఫుల్గా అనిపించింది అక్కడ వెదర్ కూడా. ఆ నుంచి పిక్స్ తీసుకొని బయటకు వచ్చేసి మేము పక్కన ఇంకేమైనా ఉన్నాయో చూద్దానికి వెళ్తే వేరే భక్తులు కూడా వచ్చి వాళ్ళు కూడా కోనేరు దగ్గర పిక్స్ తీసుకోవడం మనం చూడవచ్చు ఇక్కడ. సో ఇదందరూ కూడా ఈ లొకేషన్ ఎంజాయ్ చేయొచ్చు.
కోనేరు నుండి బయటకు వచ్చిన తర్వాత లోకల్ అతను అయితే అక్కడ పక్కన వ్యూ పాయింట్ ఉంటుంది చూడండి అని చెప్పి సలహా ఇచ్చాడు. సో మేము అక్కడ నుంచి బైక్స్ తీసి వ్యూ పాయింట్ చూడడానికి వెళ్ళాం. అక్కడ చిన్న స్టెప్స్ ఉన్నవి, ఆ స్టెప్స్ ఎక్కి వెళ్తే చుట్టూ మనం చూడొచ్చు 5 కొండలు పెద్ద పెద్దవి, మధ్యలో టెంపుల్, కోనేరు చాలా బాగుంది చూడనీకైతే వ్యూ పాయింట్. మీరు కూడా తప్పకుండా చూడండి. ఇక్కడ నుంచి మేము రిటర్న్ బయలుదేరుతుంటే మనకి ఇక్కడ కనిపించేది దురాజ్పల్లి జాతర జరిగేది సూర్యాపేట దగ్గరలో ఇక్కడే అనమాట. దీని గురించి మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎంకరేజ్ మీ.